హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏంటి మార్నింగ్ చీకట్లో వీడియో తీస్తుంది అనుకుంటారా? అది చీకట్లో కాదు ఫ్రెండ్స్, ఎర్లీ మార్నింగ్. ఈరోజు స్పెషల్ ఏంటో తెలుసా? అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. మీరు శివరాత్రికి ఎక్కడికెక్కడ వెళ్తున్నారో కామెంట్ చేయండి. మేమైతే మా దగ్గరలో ఉన్న ముగితాల కోట్లింగాలు చాలామందికి తెలిసి ఉండొచ్చు. దగ్గరలో ఉన్న వాళ్ళందరికీ ఆల్మోస్ట్ అందరూ అక్కడికే వెళ్తారు. మేము కూడా అక్కడికే బైక్లో వెళ్తున్నాం, బైక్ మీద పోతున్నాం. మీరు వచ్చేయండి, మీకు కూడా చూపించేస్తాను. స్టార్ట్ అవర్ జర్నీ. బైక్ మీద వెళ్తూనే ఉన్నాం. దారిలో మేము పోయింది వచ్చేసి 5:30కి బయలుదేరిపోయాము. అక్కడికి వెళ్ళేసరికి కొంచెం తెల్లారిపోయింది అనమాట. మా వారు డ్రైవ్ చేస్తుంటే నేను వెనక్కి కూర్చొని మా బాబుని పట్టుకొని వీడియో తీస్తున్నాను. వెళ్ళిపోయాం జాతరకి. అక్కడ ట్రాఫిక్ జామ్ ఉంది కాబట్టి బైక్ పార్క్ చేసి వచ్చేసామన్నమాట నడుచుకుంటూ. చూసారా ఇంతమంది జనం వచ్చారు. ఇక్కడికైతే చాలా మంది వస్తారండి. ఒక 10 times వెళ్ళుంటాను అయితే. చాలా బాగుంటుంది. మా వారు చూసారా బ్యాగ్ వేసుకొని బాబు వేసుకొని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు. షాప్స్ అన్నీ చూస్తున్నాం. మా పాప అయితే అది కొని మమ్మీ ఇది కొంతమంది అంటుంది. లాస్ట్కి ఏమేమి కొన్నానో కూడా చూపిస్తాను, షార్ట్ వీడియోలో చెప్తాను, చూసేయండి. చూసారా బొమ్మలు ఎన్ని ఉన్నాయో అసలు. మీరు ఎక్కడికన్నా జాతరకి వెళ్ళేటప్పుడు ఇలాగే షాప్స్ ఉంటాయి కదా, మీరు ఎక్కడికెక్కడికి వెళ్ళారో కామెంట్ చేసి చెప్పండి. ఈసారి ఎక్కడ మంచి లొకేషన్ ఉంటుందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఈసారి మహాశివరాత్రికి అక్కడ వెళ్ళడానికి ట్రై చేస్తాం. జనంతో చాలా రద్దీగా ఉందండి. లాస్ట్ మనం వచ్చేసి అవతల పక్క వెళ్తున్నాం, బోట్లో వెళ్తున్నాం అనమాట. యువతల మొత్తం జనాలు రద్దీగా ఉంది కాబట్టి అటైతే కొంచెం పీస్ఫుల్గా ఉంటుంది కాబట్టి అటు వెళ్తున్నాం. రండి వెళ్దాం. సరే, బోట్లో టికెట్ వచ్చేసి 50 రూపీస్. 1 పర్సన్కి ఒకళ్ళకే 50 రూపీస్. రావడం పోవడం 50 100 రూపీస్ అవుతుంది టికెట్. మేమైతే వెళ్ళిపోయామన్నమాట. నేను, మా వారు, మా బాబు, పాప. కనిపిస్తున్నారు కదా, అది మా వారు, మా బాబు. ఎప్పుడు వీడియోలో చూడలేదు అనుకుంటా, ఇప్పుడు చూసేయండి. నెక్స్ట్ వచ్చేసి అవతల పక్క వచ్చేసాం. యువతల హ్యాపీగా ఫ్రీగా స్నానాలు చేసుకొని దర్శనానికి వెళ్ళిపోవాలి కాబట్టి ఇటు పక్క అయితే వచ్చేసాం. మా పాప, మా వారైతే ముందే వెళ్తున్నారు అనమాట. ఎందుకంటే స్పీడ్ నడుస్తారు, నేనైతే చాలా స్లోగా నడుస్తాను. ఆ ఉష్కలో నడవడమే రావట్లేదు, కానీ మా వారు స్పీడ్గా నడుస్తున్నారు. మన ఛానల్ని ముందుగా ఎవరైనా కొత్తగా చూసుంటే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. దయచేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకొచ్చేసి పైన చూడండి పక్షులు ఉంటాయి, చూడండి ఎంత బాగున్నాయో. మార్నింగ్ వ్యూ కాబట్టి చాలా బాగుంది. నెక్స్ట్ వచ్చేసి స్నానాలు చేసి దర్శనానికి వెళ్ళిపోవడమే. మీ అందరికీ రాజుగారి కోట అంటారా? ఇది వచ్చేసి రాజుగారి కోట. అది వచ్చేసి మూసుంది, దాంట్లో ఎంట్రీ లేదంట. బయట నుంచే చూపిస్తున్నాను, చూడండి. గొప్పగా అయితే ఉంది, చాలా బాగుంది. హైట్ ఉంది గోడ అయితే, వాళ్ళు అక్కడ గేట్ నుంచి చూసి వచ్చేయండి. లోనికి ఎంట్రీ లేదు. చూసేయండి ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు కావాల్సిన వీడియోస్ నేను అప్డేట్ చేస్తూ ఉంటాను. ఇంకెక్కడన్నా మంచి లొకేషన్స్ ఉంటే చెప్పండి, అక్కడికి వెళ్ళడానికి ట్రై చేస్తాను. బాయ్.